హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మొట్టికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను మొట్టికాయలని 1/2 కిలో తీసుకొని ఈ విధంగా శుభ్రంగా తుంచుకొని పక్కన పెట్టుకున్నాను, క్లీన్ చేసుకొని. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. మనం తుంచుకున్న మొట్టికాయలు మొత్తాన్ని యాడ్ చేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైపోతే అసలు బాగోదు. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ప్రెస్ చేస్తే చూసారా, ఇలా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకొని వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేయించిన పల్లీలని యాడ్ చేసుకుందాము. మీరు పొట్టు తీసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా అలాగే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే యాడ్ చేశాను. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే తెల్లగడ్డపాయలు ఒక 4 వరకు యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకుందాము. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు ఒక 10 వరకు యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నానండి. బాగుంటాయి మనకి కొద్దిగా పెద్ద ముక్కలుగా ఉంటేనే ఫ్రైలో. ఇలా వేయించుకుంటూ మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ మొట్టికాయలు ఉన్నాయి కదా, ఇవి మొత్తం వాటర్ లేకుండా యాడ్ చేసుకొని వీటిని కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకుందాము. పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇవంతా కూడా ఒక 5 నిమిషాల పాటు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ మొట్టికాయలు, మేమైతే మొట్టికాయలు అంటామండి, వీటిని గోరుచిక్కుడుకాయలు అని కూడా అంటారు. ఇలా ఈ మొత్తం కూడా బాగా వేయించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి తినేటప్పుడు. ఇలా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నవే కాబట్టి త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ఈ పల్లి పౌడర్ అంతా ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మరి కాస్త పౌడర్ని యాడ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా పౌడర్ మొత్తం కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోండి. మనకేమీ వేయించాల్సిన అవసరం ఉండదు. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మొట్టికాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకి లైట్గా నెయ్యి వేసుకొని ఈ ఫ్రై వేసుకొని తింటే ఎంత ఫుడ్ అయినా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.